హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మంతరత్నం క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనూజ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతసేపు తనూజ తనూజ అన్నాడు కళ్యాణ్. బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇంకా తనూజ అనే విషయమే మర్చిపోయాడు. ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఉందని కూడా మర్చిపోయినట్టు నాకైతే అనిపించింది. ఎందుకంటే స్టేజ్ మీదకి వచ్చి కప్పు తీసుకున్నప్పుడు తన కప్పును చూసుకోవటమే కానీ పక్కన ఎమోషనల్ అవుతూ తను ఆడియన్స్‌కి థాంక్స్ చెప్తుంటే అసలు పట్టించుకోలేదు. కప్పునే చూసుకుంటున్నాడు. కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. విన్ అయిన తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది గదా అని. హ్యాపీనెస్ ఉంటుంది. కానీ అప్పటిదాకా తనే ప్రాణంలాగా బిహేవ్ చేసిన వ్యక్తి అంటే స్టేజ్ మీదకొచ్చేటప్పుడు మారిపోయాడు. అంటే మారిపోయాడా? లేకపోతే 'బిగ్ బాస్' హౌస్‌లో నటించాడా? అని చెప్పి నాకైతే అనిపించింది. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్‌కైతే కొంచెం హర్టింగ్ అనిపించొచ్చు. బట్ నేను చెప్పేదైతే నిజం. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళిద్దరి ఫోటోస్ అయితే బయటికి రాలా. ఎవరో 1, 2 ఫోటోలు పంపించారు. అంటే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ ఫోటోలు గూడా మార్ఫింగ్‌లా ఉన్నాయి గానీ రియల్ ఫోటోస్ లాగా అయితే నాకైతే అనిపించలా. కళ్యాణ్ కూడా బయటకొచ్చిన తర్వాత అంతకుముందు దాకా నాకు గేమ్‌లో సపోర్ట్ చేసిన అన్నిట్లో సపోర్ట్ చేసిన కళ్యాణు నాకు తనూజ గేమ్‌లో ఏం సపోర్ట్ చేయలేదు. ఏ గేమ్‌లో నాకు సపోర్ట్ చేయలేదు అన్నట్టు మాట్లాడాడు. 'బిగ్ బాస్' బజ్‌లో గూడా హెల్ప్ చేసిందన్నట్టు మాట్లాడితే, "ఓహ్! అవునా? థాంక్స్ దివ్య" అని చెప్పాడు. అంటే తనకి ఎవరు హెల్ప్ చేశారో గూడా తెలీదా? అంటే 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు మాత్రం తనూజ హెల్ప్ చేసింది అని తనూజ భజన చేశాడు. బయటకొచ్చిన తర్వాత మాత్రం అంటే విన్ అవ్వటానికి మాత్రమే తను అలా చేశాడు. యాక్చువల్‌గా తనూజ ఇప్పుడు సెకండ్ అంటే రన్నర్ అప్‌గా రావడానికి రీజనే కళ్యాణ్. కళ్యాణ్ పట్టించుకోకుండా అసలు తన వర్క్ తను చూసుకున్నట్టు, తన గేమ్స్ తను ఆడుకుంటూ ఉంటే, అసలు కళ్యాణ్ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయేవాడు. అసలు మళ్ళీ 'బిగ్ బాస్' బజ్‌లో చెప్పడం, నేను కప్పు గురించి ఆడాను. టాప్ 5 గురించి కూడా నేను ఆలోచించలేదన్నాడు. మరి అలాంటప్పుడు శ్రీకాంత్ టాప్ 5ని బయటికి తీసుకురమ్మన్నప్పుడు అందరికీ సేఫ్ అని పెట్టి, తన అన్‌సేఫ్ అన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేశాడు గదా! శ్రీకాంత్ గారు. ఆ శ్రీకాంత్ గారు చెప్పినప్పుడు కళ్యాణ్ అన్నప్పుడు కళ్ళలో ఎందుకు నీళ్లు తిరిగినియి? మరి తనకు తెలుసు కదా! తను కప్ కొట్టేస్తాడు. టాప్ 5లో కూడా కాదు కప్ కొట్టేస్తాడని చెప్పి. మరెందుకు అంత భయపడ్డాడు? ఇదంతా ఎట్లా